ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నిన్న మీ అందరికీ తెలుసు చంద్రబాబు గారు అమిత్ షా గారి భేటీ గురించి. సో ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏం చర్చించుకున్నారు? దాదాపుగా పొత్తు ఫైనల్ అయిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే 2014 కాంబినేషన్ ఉందో మళ్ళా 2024లో అంటే రాబోయేటువంటి 2 నెలల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఇదే కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. క్లియర్ ఇది. అయితే ఏం చర్చకు వచ్చాయంటే ఎవరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అనే అంశాన్ని ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. బీజేపీ తరఫున అమిత్ షా గారు చెప్పారు, బలహీనటువంటి రాష్ట్రాల్లో కూడా మేము ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలహీనంగా ఉంది, కానీ ప్రాతినిధ్యం కావాలని మేము కోరుకుంటున్నాము, దానికి మీ సహకారం కావాలి, అందుకని మీతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని బీజేపీ చెప్పింది. దానికి చంద్రబాబు గారు కూడా చెప్పారు, సరే మేము కూడా మీతో పొత్తును కోరుకుంటున్నాం, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్రం చాలా వెనకబడిపోయింది, అభివృద్ధి లేదు, రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి మాకు గతంలో మీతో చాలా విభేదాలు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని పక్కన పెట్టి, ఆ రాజకీయ విభేదాలన్నింటినీ పక్కన పెట్టి మీతో చేతులు కలపాలని మేము అనుకుంటున్నాము. రాష్ట్ర ప్రయోజనాల కోసం మా ఫస్ట్ టార్గెట్ జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించడం అని చెప్పేసి విషయాన్ని చంద్రబాబు గారు అమిత్ షా గారికి వివరించడం జరిగింది. సో ఇద్దరు పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అనేటువంటి అంశాలని ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. తర్వాత బీజేపీ కొన్ని ఎంపీ స్థానాలని ఓవరాల్గా సజెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు గారికి. ఆ విషయంలో కూడా తన అభిప్రాయాన్ని చంద్రబాబు గారు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు బీజేపీ ఎక్కడెక్కడ సీట్ అడుగుతుంది అనేటువంటి విషయం. గతంలో కూడా చాలా చోట్ల బీజేపీ పోటీ చేసింది, గెలిచింది. టీడీపీతో లాంగ్ రన్ ఫ్రెండ్షిప్ బీజేపీకి ఉంది. 1998 నుంచి చంద్రబాబు గారికి బీజేపీకి పొత్తు నడుస్తూ ఉంది. ఆయన మధ్యలో బ్రేకప్లు వస్తూ మళ్ళీ పొత్తు కుదుర్చుకుంటూ ఇలా నడుస్తూ ఉంది. సో గతంలో బీజేపీ ఎక్కడైతే పోటీ చేసి గెలిచిన స్థానాలు ఉన్నాయో మళ్ళీ ఆ స్థానాలు బీజేపీకి కావాలని అడుగుతుంది. ప్రత్యేకించి వైజాగ్ నడుతుంది. అక్కడి నుంచి జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు ఎవరైతే రాజ్యసభ సభ్యులు బీజేపీకి ఉన్నారో ఆయన కోసం వైజాగ్ నడుతుంది. కానీ చంద్రబాబు గారు వైజాగ్ని ఇవ్వడానికి ఆయన మాకు కష్టం అని చెప్పేసి కొంత షేర్ చేసుకున్నారు. ఎందుకు అంటే అక్కడి నుంచి బాలకృష్ణ గారి అల్లుడు భరత్ గారు అక్కడ నుంచి గతంలో కూడా పోటీ చేశారు, మళ్ళీ కూడా ఆయన పోటీకి రెడీ అవుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వైజాగ్ టీడీపీకే కావాలని చెప్పేసి ప్రపోజల్ని చంద్రబాబు గారు చెప్పారు. అలా కాకుండా రాజమండ్రి కావాలని బీజేపీ అడుగుతోంది. అక్కడి నుంచి ఇప్పుడు పార్టీ చీఫ్గా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు ఆమె పోటీ చేయబోతూ ఉన్నారు. సో ఆమెకి రాజమండ్రిని ఇవ్వడానికి చంద్రబాబు గారు సుముఖంగానే ఉన్నారు. ఆమె వాస్తవానికి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో ఆమె కూడా కీలక భాగస్వామి. కాబట్టి ఆమెకి రాజమండ్రి సీట్ ఇవ్వడానికి చంద్రబాబు గారు కూడా ఓకే అని చెప్పేసి అన్నట్టు మనకున్న సమాచారం. తర్వాత నరసాపురం నుంచి పోటీ చేయడానికి రఘురామ కృష్ణరాజు గారు బీజేపీలో చేరి పోటీ చేసే అవకాశం మనకు కనపడుతూ ఉంది. గతంలో కూడా నరసాపురం నుంచి కృష్ణరాజు గారు బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఆయన ఎక్స్పర్ట్ పాపం లేరు, చనిపోయి ఉన్నారు కృష్ణరాజు గారు, సినిమా నటులైన. సో ఆ నరసాపురం గతంలో బీజేపీ గెలిచిన అలవాటు ఉంది కాబట్టి నరసాపురం స్థానాన్ని మళ్ళీ అడుగుతుంది. ఆ స్థానాన్ని ఇవ్వడానికి కూడా రఘురామ కృష్ణరాజు గారు కూడా నేను చంద్రబాబు గారితో ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనపడతా ఉంది. నరసాపురం ఇవ్వడానికి కూడా చంద్రబాబు గారు ఓకే అని చెప్పేశారు. తిరుపతి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. తిరుపతి కానీ హిందూపురం కానీ ఈ రెండింటిలో ఒక స్థానం కావాలని బీజేపీ అడుగుతుంది. తిరుపతి ఇస్తేనేమో రత్నప్రభ మాజీ ఐఏఎస్ అధికారి తను పోటీ చేసే అవకాశం కనపడతా ఉంది. హిందూపురం ఇస్తేనేమో సత్యకుమార్ బీజేపీ సీనియర్ నాయకులు ఆయన పోటీ చేసే అవకాశం కనపడతా ఉంది. సో తిరుపతి ఒకవేళ ఇవ్వకపోతే అక్కడ నుంచి టీడీపీ తరఫున అదే రత్నప్రభ గారి కూతురు నిహారిక గారు పోటీ చేసే అవకాశం కనపడుతూ ఉంది. తల్లి కూతురులో ఒకళ్ళు పోటీ చేస్తారు, కానీ ఏదో ఒక పార్టీ నుంచి. సో తిరుపతి ఇవ్వకపోతే హిందూపురం సత్యకుమార్ గారు పోటీ చేసే అవకాశం కనపడుతూ ఉంది. అలానే రాజంపేట అడుగుతున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ సీఎం ఆయన కోసం రాజంపేట అడుగుతుంది బీజేపీ. రాజంపేట ఇవ్వడానికి కూడా చంద్రబాబు గారు సుముఖంగానే ఉన్నారు. తిరుపతి లేదా హిందూపూర్ ఒక స్థానాన్ని కేటాయించే అవకాశం కనపడుతూ ఉంది. నరసాపురం కేటాయించే అవకాశం కనపడుతూ ఉంది. రాజమండ్రి కేటాయించే అవకాశం కనపడుతూ ఉంది. మిగతా సీట్లలో చర్చలు మరి జరగాల్సినటువంటి అవసరం కనపడుతోంది. సో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఒక 9 నుంచి 10 స్థానాలకు ప్రపోజల్స్ పెట్టింది. చంద్రబాబు గారు 7 స్థానాలు ఇవ్వడానికి కూడా ఒక ఓవరాల్గా ఒక సంకేతాన్ని బీజేపీకి పంపించారు నిన్ననే. సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకా రాజకీయపరమైన చర్చలు కూడా జరిగాయి. వాస్తవానికి చంద్రబాబు గారు కొన్ని విషయాల్ని అమిత్ షా గారు ముందుంచారు. తెలంగాణలో మీ అందరికీ తెలుసు ఒకప్పుడు ఫైట్ అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాత్రమే. కానీ బీజేపీ వెనకబోయింది, ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ ముందుకు వచ్చింది. కారణాలు ఏంటంటే
బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ చేస్తుంది అంటే ఒక అంశం తెలంగాణ ప్రజల్లో బలంగా వెళ్ళింది. బండి సంజయ్ గారిని తొలగించే విషయంలో కావచ్చు, కవిత గారిని అరెస్ట్ చేయకపోయిన విషయంలో కావచ్చు, ఇలా రకరకాల విషయాల్లో అంటే కేసీఆర్ గారి మీద ఛాలెంజ్లు విసరడం తప్ప కేసులు పెట్టకపోవడం వల్ల కావచ్చు, ఇట్లా రకరకాల పరిణామాల్లో బీఆర్ఎస్కి బీజేపీ తోడ్పడుతుంది. కాబట్టి అది ప్రజల్లోకి వెళ్ళటం వల్ల బీఆర్ఎస్కి బీజేపీకి ఓటు వేయటం మానేసి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పట్టడం జరిగింది. సో అది కాంగ్రెస్కి చాలా పెచ్చింగ్ అయింది. కాంగ్రెస్ అధికారంలో రావడంలో ఉపయోగపడింది. అదే విషయాన్ని చంద్రబాబు గారు అమిత్ షా ముందుంచారు. అమిత్ షా గారు దీనికి ఒప్పుకున్నారు, వాస్తవం జరిగింది. ఎందుకంటే ఇదే రివ్యూని తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ఇచ్చారు. కాబట్టి ఈ రివ్యూ చంద్రబాబు గారు చెప్పినటువంటి రివ్యూతో సమకూలింది. కాబట్టి దాన్ని అమిత్ షా గారు అంగీకరించారు. కానీ ఏపీలో కూడా అదే జరుగుతుందన్న విషయాన్ని చంద్రబాబు గారు గుర్తు చేశారు. ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? జగన్ గారు వెంట బీజేపీ ఉంది. వాస్తవానికి జగన్ గారు మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల కాలంలో ఏపీకి రావాల్సిన హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం కానివ్వండి, విభజన హామీల కోసం కానివ్వండి, పెండింగ్ నిధుల కోసం కానివ్వండి, పోలవరం కోసం కానివ్వండి, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తామన్నా కూడా గట్టిగా కేంద్రం మీద పార్లమెంట్లో ఫైట్ చేసిన పాపన పోలేదు. అదే వైసీపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు రాజీనామాలను డిమాండ్ చేసేది, అవిశ్వాసాన్ని డిమాండ్ చేసేది, ఇంకా దీక్షలను డిమాండ్ చేసేది, ఇలా రకరకాలుగా పోరాటం చేసేది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాటం మానేసింది. కారణం చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుకునేది, ప్రతిపక్షాలు విమర్శించేది ఏంటంటే జగన్ గారి మీద 32 ఛార్జ్షీట్లు ఉన్నాయి కాబట్టి, ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి, రెండోది అవినాష్ రెడ్డి గారి మీద అంటే జగన్ గారి బ్రదర్ మీద, ఆయన మీద కూడా హత్య కేసు ఉంది కాబట్టి, సో ఇవన్నీ కాపాడబడాలంటే బీజేపీతో ఫ్రెండ్లీగానే ఉండాలనేటువంటి కోణంలో నుంచే జగన్ గారు బీజేపీని ప్రశ్నించకుండా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఉన్నారు. సో ఏపీలో చాలా ఎంపీలు ఉన్నాయి వైసీపీకి, అందులో రాజ్యసభలో కూడా వైసీపీకి బలం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తుంది కాబట్టి బీజేపీ కూడా వైసీపీతో ఫ్రెండ్లీగా ఉందని చెప్పేసి ఈ అండర్స్టాండింగ్ను ప్రజలంతా అనుకుంటున్నటువంటి పరిస్థితి, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే విషయాన్ని చంద్రబాబు గారు అమిత్ షా ముందు ఉంచారు. మీ మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. సో మీరు కనుక వైసీపీకి ఇండైరెక్ట్ కోఆపరేషన్ ఆఫ్ చేస్తే మన పొత్తు ముందుకెళ్ళేటువంటి అవకాశం బాగుంటుంది అనే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారో, బీజేపీతో చాలా కాలంగా పొత్తులో ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు, ఆ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా స్టేజ్ మీద మైకులు పట్టుకొని బీజేపీ వైసీపీకి సహకరిస్తుంది, కేంద్ర పెద్దలు వైసీపీకి జగన్ గారికి సహకరిస్తున్నారు అని చెప్పారు అనే విషయాన్ని కూడా చంద్రబాబు గారు అమిత్ షా గారు గుర్తు చేశారు. అంటే మీ మిత్రుల్లో కూడా అభిప్రాయం ఉంది, అందుకనే రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో మీతో సంబంధం లేకుండా నాతో పొత్తును ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని అమిత్ షా గారికి వివరించారు. ఇదే విషయాన్ని గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారి ముందు, అమిత్ షా గారి ముందు వివరించారు. చంద్రబాబు గారికి పిలుపు రావడంలో ఈ మాట కూడా చాలా కీలకం. ఎందుకంటే నేను మీతో నమ్మకంగా చాలా కాలంగా పొలిటికల్ ట్రావెల్ చేస్తుంటే మీరేమో వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇక నేను మీతో ఉండి ఏం లాభం అని పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి ముందు వాపోయారు. దీంట్లో నుంచి రెండోది రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా చెప్పేశారు. పురంధేశ్వరి గారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు సోమవీర్రాజు గారు పులిపెజ్జిడిగా వైసీపీ సహకరిస్తుండేవాళ్ళు. ఎప్పుడైతే పార్టీ చీఫ్గా పురంధేశ్వరి గారు బాధ్యత సేకరించారో మనం ఎదగాలంటే వైసీపీతో మనకున్న బంధాన్ని కొంత తెంపుకోవాలనేటువంటి విషయాన్ని అమిత్ షా గారి దృష్టికి, మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత రాష్ట్ర పెద్దల సలహా మేరకు, అంటే రాష్ట్ర బీజేపీ పెద్దల సలహా మేరకు అయితే ఏంటి, లేదు వాళ్ళ మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు అయితే ఏంటి, మొత్తానికి టీడీపీతో పొత్తుకి బీజేపీ సుముఖత వ్యక్తం చేసింది. మరి వైసీపీతో సంబంధాలు నిజంగా తెంచుకుంటుందా, అలానే కొనసాగిస్తా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ చంద్రబాబు గారు చెప్పారంట, మీరు వైసీపీతో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది, జగన్ని గుడ్డిగా కాపాడాల్సినటువంటి అవసరం లేదు. ఆ కేసుల విషయంలో ఆ కేసులను స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నటువంటి విషయాన్ని చంద్రబాబు గారికి చెప్పారు. అమిత్ షా గారికి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. వాస్తవాన్ని టీడీపీ గారిలో ఇంకా బలమైనటువంటి అనుమానం కూడా ఉంది. కానీ చంద్రబాబు గారు మరి ఎందుకు షేర్ చేసుకోలేదో తెలియదు. మొన్నటి చంద్రబాబు గారు అరెస్టులు వెనకాల కూడా బీజేపీయే ఉంది వైసీపీకి అండగా అని చెప్పేసి, అంటే కేంద్ర పెద్దల సహకారంతోనే మోడీ, అమిత్ షా గారికి చెప్పే చంద్రబాబు గారు అరెస్ట్ జరిగింది అనేటువంటిది చాలామంది టీడీపీ క్యాడర్ కూడా నమ్ముతున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ దేశంలో ఎవరి అరెస్ట్ అయినా, ఎవరి బెయిల్ అయినా మోడీ, అమిత్ షా గారికి తెలియకుండా కాదు అన్నటువంటిది ఇవాళ దేశంలో బహిరంగ రహస్యం. కాబట్టి దీని మొత్తం కారణం కర్మ, కర్త, క్రియ మోడీ, అమిత్ షా అనే ఈ దేశంలో. కాబట్టి వాళ్ళు తెలియకుండా ఏమీ జరిగే పరిస్థితులు లేవు. కాబట్టి సో మీరు ఏదేమైనా జగన్ గారితో సంబంధాలు తెంచుకోవాలనేటువంటి విషయాన్ని మాత్రం చంద్రబాబు గారు చెప్పారట. రాష్ట్ర ప్రయోజనాల మీద మీరు కొన్ని హామీలు ఇవ్వాలని కూడా చెప్పారంటే, ఎందుకంటే మీతో మేము కలవడానికి కారణాలు మేము ప్రజలకు వివరించే క్రమంలో అవి అవసరమైతే అని కూడా చెప్పారంట. సో మొత్తం పరిణామాలని జాగ్రత్తగా గమనిస్తుంది తాడేపల్లి ప్యాలెస్ జగన్ గారు.
వాస్తవానికి జగన్ గారు కూడా మోడీ గారి అపాయింట్మెంటు వాస్తవానికి చంద్రబాబు గారికి పిలుపు వస్తున్న విషయం అందరికంటే ముందు బాగా తెలిసింది జగన్ గారికి. అందుకని వారం క్రితమే మోడీ గారు అపాయింట్మెంట్ అడుగున్నారు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు స్పీడప్ చేశారు, వెంటనే మోడీ గారు అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి. నాకు తెలిసి రేపో ఎల్లుండో మోడీ గారు అపాయింట్మెంట్ సంపాదించుకుని ఎట్టి పరిస్థితుల్లో కలవాలని జగన్ గారు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్నాళ్ళు వైసీపీ ఏం చేసిందంటే జన సైనికులను రెచ్చగొట్టడం ద్వారా జన సైనికుల్ని టీడీపీకి దగ్గర కాకుండా చూడడానికి చాలా ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి టీడీపీతో కలిసేసరికి యాక్చువల్గా జగన్ గారు 2 ప్రయత్నాలు. ఒకటి జన సైనికులను రెచ్చగొట్టడం, మీకు 60 స్థానాలు ఇవ్వడు, 50 స్థానాలు ఇవ్వడు, పవన్ కళ్యాణ్కి సీఎం షేరింగ్ ఇవ్వడు, మీ నాయకుడు పోయి చంద్రబాబు గారి ప్యాకేజీలు తీసుకుంటున్నాడు అని చెప్పి జన సైనికులను రెచ్చగొట్టడం. ఇంకోవైపు బీజేపీ ద్వారా పవన్ కళ్యాణ్ కౌన్సిలింగ్ చేయించడం. ఏంటి కౌన్సిలింగు? రాబోయే కాలం ముందే టీడీపీ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు మళ్ళొకసారి ఓడిపోతే ఆయన ఎదిరిచ్చా ఆయన రాజకీయాలు నడపలేడు కాబట్టి రాబోయే కాలంలో పురంధేశ్వరి గారు ఉన్నారు, మీరున్నారు, అవసరం జూనియర్ ఎన్టీఆర్ ముందు తీసుకొద్దాం, చిరంజీవి గారిని ముందు తీసుకొద్దాం, అందరం పెట్టి మిమ్మల్నే ముందు పెడతాం, మనం ఒంటరిగా వెళ్దాం టీడీపీతో కాకుండా అని చెప్పేసి కౌన్సిలింగ్ని త్రూ మోడీ గారు అమిత్ షా గారి ద్వారా ఇదే జగన్ గారు ఇప్పించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు దానికి లొంగకుండా వేరే చర్చని ముందు పెట్టారు, రాష్ట్రం ముఖ్యం నాకు అని చెప్పేసి. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ గారు ఉండకూడదు అనేటువంటి విషయాన్నే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముందు పెట్టారు. మొత్తానికి రాష్ట్ర బీజేపీ నాయకుల కోరిక మేరకు, పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు రాష్ట్ర బీజేపీ పెద్దలు పొత్తుకి ఓకే, కేంద్ర బీజేపీ పెద్దలు పొత్తుకు ఓకే చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. సో కాకపోతే జరిగిన పరిణామాన్ని మళ్ళొకసారి మోడీ గారికి వివరించడం కోసం జగన్ గారు మోడీతో భేటీ కావడానికి సిద్ధపడ్డారు. వాస్తవానికి పొత్తు విషయంలో మోడీ గారికి అమిత్ షా గారికి మధ్య కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలు అనలేము కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భిన్నాభిప్రాయం ఏంటంటే బలహీనమైనటువంటి రాష్ట్రాల్లో కూడా మన ప్రాతినిధ్యం కావాలనేటువంటిది అమిత్ షా గారి కోరిక అయితే, ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఏదో ఒక పొలిటికల్ పార్టీని, అంటే 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంతకాలం అక్కడ మనం ఎదగలేము. ఏదో ఒక ప్రాంతీయ పార్టీని పొలిటికల్గా కిల్ చేయగలిగితే ఆ స్పేస్ని మనం ఆక్రమించుకోగలం. సో లాంగ్ రన్ ప్లాన్లో మనం ఉండటానికి విడిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, పవన్ కళ్యాణ్తో కలిసి విడిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటిది మోడీ గారి ప్లాన్. సో ఇక్కడే 2 భిన్న అభిప్రాయాలు మోడీ గారిలో అమిత్ షా గారిలో కనపడతా ఉన్నాయి. మొత్తానికి సో లోకల్ బీజేపీ అంటే పురంధేశ్వరి గారు కావచ్చు, సుజన్ చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, వీరందరి కోరిక మేరకు, పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు, ఈ అందరి సూచన మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన ఒకటి కాబోతూ ఉన్నాయి. నాకు తెలిసి రేపు పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా పొత్తు ప్రకటన ఢిల్లీలోనే చేయబోతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక కీలకమైన డెసిషన్ కూడా మోడీ గారు అమిత్ షా గారి భేటీలో తీసుకున్నట్టే మనకు తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఉన్నాడో సీఎం రమేష్, ఆయన పదవీ కాలం ముగియబోతుంది. ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సీఎం రమేష్ని పోటీగా పెట్టాలి. వాస్తవానికి టీడీపీకి ఉన్న బలం ఒక రాజ్యసభ ఇవ్వడానికి సరిపోదు, బీజేపీకి బలం లేదు అంటే అసెంబ్లీలో, జనసేనకి బలం లేదు. జనసేన తరపున గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు, ఆయన వైసీపీతో క్యానైన్ అవుతున్నారు. సో జనసేనకి బలం లేదు, బీజేపీకి బలం లేదు. టీడీపీకి ఉన్నది పోయినసారి గెలిచింది 23 మంది అయినప్పటికీ కూడా 4-5 పార్టీ మారారు. సరే, వైసీపీ నుంచి 4-5 మళ్ళీ టీడీపీలోకి వచ్చారు, అది వేరే విషయం. అయినప్పటికీ కూడా ఈ బలం సరిపోదు. కానీ వైసీపీలో చాలామంది అసంతృప్త నాయకులు ఉన్నారు. అంటే టికెట్ రానటువంటి వాళ్ళు, టికెట్ షఫ్లింగ్ అయినటువంటి వాళ్ళు, ఇప్పటికీ పార్టీ విభజించి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పార్టీలోనే ఉండి పార్టీని అపోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కనుక వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే, ఈ ఎమ్మెల్యేలు కనుక వైసీపీ రాజ్యసభ సభ్యులే కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో సీఎం రమేష్, ఆయన కనుక ఓటేస్తే గెలిచే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే టీడీపీ తన రాజ్యసభ సభ్యుడిని కనుక పోటీకి నిలబెడితే వైసీపీ చేసే రాజకీయం ఓ రకంగా ఉంటుంది. అదే బీజేపీ సభ్యుని నిలబెడితే వైసీపీ చేయగల రాజకీయం ఓ రకంగా ఉంటుంది. డైరెక్ట్ బీజేపీ సభ్యుని ఓడించడానికి గట్టిగా వైసీపీ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే బీజేపీతో జగన్ గారికి ఉన్న అవసరాలు అట్లాంటి. ఒకవేళ బీజేపీ నువ్వు కాదు నా ఫ్రెండ్ టీడీపీ అన్నప్పుడు కూడా వైసీపీ మీరు నా ఫ్రెండే అంటే తప్ప బీజేపీని మీరు నా శత్రువు అనలేదు. వన్స్ వైసీపీ కనుక మోడీ గారినో అమిత్ షా గారినో తిట్టడం స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనే క్లారిటీ జగన్ గారికి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో పెట్టుకోవడానికి ముందుకెళ్లారు. కాబట్టి చంద్రబాబు గారు ఇక్కడ చాణక్యాన్ని వాడారు. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కోటరైలో అంటే పులివెందులతో సహా టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పట్టాయి. సో అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కదా, చదువుకున్న ఓట్లు కదా, అవి మాకు రావులే, అవి కొద్ది ఓట్ బ్యాంకే కదా అని వైసీపీ సమరించుకునే పని చేసింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా టీడీపీ బలం లేకపోయినా సరే, అంటే వాస్తవానికి బలం ఉంది, కానీ వైసీపీ అప్పటికి టీడీపీ ఎమ్మెల్యే కొంతమంది వైసీపీ వైపు వెళ్ళి ఉన్నారు. వల్లభ నివంశీ వాళ్ళు, మద్దాలగిరి ఇలా పోయి ఉన్నారు.
పోయి ఉండటం వల్ల టీడీపీకి బలం తక్కువ ఉంది. సో మొత్తం ఎమ్మెల్సీలు వైసీపీ కొట్టుకుందామని అనుకుంది. కానీ టీడీపీ పోటీకి నిలబెట్టింది, పంచమర్తి అనురాధని నిలబెట్టింది. కానీ పంచమర్తి అనురాధ గెలిచింది. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎత్తుకు అనుకూలంగా ఓటు వేయడం వల్ల గెలిచింది. అది వైసీపీకి నిజానికి భారీ షాక్. మళ్ళీ అదే షాక్ రాజ్యసభ ఎన్నికల్లో కూడా జరిగే అవకాశం కనపడుతూ ఉంది. అది జగన్ గారిలో భయం పుట్టిస్తున్న విషయం. ఎన్నికల సమయంలో జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బలు తగులున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో కూడా దెబ్బలు తగిలితే అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే అది రాజకీయంగా ప్రజలకు ఎన్నికల్లోకి వెళ్ళే ముందు చాలా పెద్ద దెబ్బ అవుతుంది అనేటువంటి భయం జగన్ గారిలో ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, కానీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసుకోవడానికి మోడీ గారు అపాయింట్మెంట్ జగన్ గారు అడిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ అడిగినందుకు గాను అంబానీ కుటుంబానికి ఆల్రెడీ గతంలో రాజ్యసభ ఇచ్చారు జగన్ గారు. రేపు రాబోయే కాలంలో కూడా మీకు రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యసభలో నేను కోఆపరేట్ చేస్తాను, మీరు టీడీపీతో పొత్తు పెట్టుకున్నా నేను కోఆపరేట్ చేస్తాను, కానీ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ని పెట్టొద్దు అనేటువంటి ఒక రిక్వెస్ట్ని జగన్ గారు బీజేపీ హైకమాండ్కి పంపుతున్నారంటే మరి దాన్ని బీజేపీ హైకమాండ్ ఎలా తీసుకుంటుంది అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సంబంధాన్ని కంటిన్యూ చేసేసి మళ్ళీ ఆ జగన్ గారు చెప్పేదానికి ఓకే అంటుందా, లేదు రాజకీయమే అని చెప్పేసి బీజేపీ పోటీ చేస్తారనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ.